ఎన్నో రకాలుగా మనశ్శాంతి కోసం ఇక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, ఈ కార్యాలు చేస్తాము, ఆ కార్యాలు చేస్తాము. అవన్నీ ఎలాంటి ఒక శాంతి అంటే తాత్కాలికమైన ఒక శాంతి. మేము పోయిన సంవత్సరము రిసార్ట్కి వెళ్ళాము, ఒక 2 రోజులు బుకింగ్ చేశాము, వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టాము. అయితే అది ఒక సీమితంగా 2 రోజుల తర్వాత ఎన్నిక వచ్చేటప్పుడు ఏమనిపించిందంటే, అబ్బా 2 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నాం, ఎంత సమాధానంగా ఉన్నది, ఎంత శాంతిగా ఉన్నది. లోకరీతిగా ఇండ్ల కాడ పాకులు ఆడకుండా ఇక్కడ ఎవరో వడ్డిస్తా ఉన్నారు, ఎవరో పెడతా ఉన్నారు, తింటా ఉన్నాము, బాగా ఆనందిస్తా ఉన్నాము. అయితే దేవుడు మనము యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే, ఆత్మీయంగా ఎదిగినట్లయితే ఈయన ఏమంటా ఉంటున్నానంటే, నేను నా ఒక శాంతిని అంటే ఎలాంటి ఒక శాంతి అంటే, ముందు చదవమ్మా, లోకం ఇచ్చినట్లు తాత్కాలికమైన సీమితమైన ఒక శాంతి కాదండి. దేవుడు ఇచ్చే శాంతి ఎలాంటి శాంతి అంటండి? చదవమ్మా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి.